దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండునంట. హల్లెలూయా. ఈరోజు యెరూషలేము క్షేమంగా ఉంటుందని కారణం ఏంటి తెలిసింది? దాని చుట్టూ పర్వతం ఉంది. అదే రీతిగా మన భారతదేశాన్ని దీపకల్పమని పిలుస్తారు. దీపకల్పన 3 వైపులా నీరు ప్రవహిస్తుంది. ఒకవైపు మట్టికి హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అందువల్ల చైనా నుంచి వచ్చేటువంటి శత్రువులు మన దేశానికి రాలేరు. ఈ హిమాలయ పర్వతాలు దాటి వచ్చేసరికి వాళ్ళు మంచి వల్ల చనిపోతారంట. ఎందుకంటే పర్వతం ఉంది అక్కడ, శత్రువు రాకుండా. నీ జీవితంలో కూడా వ్యాధి అనేటువంటి శత్రువు, బాధ అనేటువంటి శత్రువు, నింద అనేటువంటి శత్రువు మీ జీవితంలోకి రాకుండా దేవుడు ఏం చేస్తారంటే ఆయనే మీకు ఒక పర్వతం లాగా ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ వీడియో ద్వారా. ఆయన మీకు పర్వతమై ఉన్నాడు. కాబట్టి నువ్వు కదల్చబడవు.